ఓం నమ శివాయ. వైకుంఠ ఏకాదశి ఈ పేరు వినగానే మన మనసులో ఒక పవిత్రమైన భావన కలుగుతుంది. సంవత్సరంలో వచ్చే అనేక ఏకాదశుల్లో ఇది ఎందుకు అంత ప్రాముఖ్యం అని ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతి నెల ఏకాదశి నాడు భక్తులు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. కానీ వైకుంఠ ఏకాదశి మాత్రం సాధారణమైన రోజు కాదు. ఇది స్వయంగా వైకుంఠ ద్వారాలు తెరుచుకునే మహాపుణ్యదినం అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పవిత్రమైన రోజున హృదయపూర్వకంగా విష్ణువును స్మరిస్తే మన జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోయి మనసుకు శాంతి లభిస్తుంది. మరియు తెలియక చేసిన పాపాల నుంచి కూడా విముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. వైకుంఠ ఏకాదశి నాడు చేసిన ఒక చిన్న ప్రార్థన సాధారణ రోజుల్లో చేసిన 100 పూజల కంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందని అంటారు. అందుకే ఈ రోజు ఉపవాసం, జపం, జ్ఞానం, దాన ధర్మాలు ఎంతో ముఖ్యమవుతాయి. ఈ రోజు విష్ణుమూర్తికి అంకితం చేయబడిన అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజును మనం ఎలా గడుపుతాం, ఏ విధంగా పూజ చేయాలి, ఏమి చేయకూడదు, ఈ అన్నీ తెలుసుకుంటే వైకుంఠ ఏకాదశి ఫలితాలు మన జీవితంలో స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే ఈ వీడియోను చివరి వరకు చూడండి. వైకుంఠ ఏకాదశి యొక్క అసలైన విశిష్టతను మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిందే. వైకుంఠ ఏకాదశి అనగానే సాధారణమైన ఏకాదశి కాదు. ఇది సంవత్సరంలో వచ్చే అత్యంత పవిత్రమైన రోజు. 2025లో డిసెంబర్ 30న ఈ మహాపుణ్యదినం రాబోతుంది. ఈ రోజు విష్ణుమూర్తిని భక్తితో ఆరాధిస్తే జీవితంలో శుభ పరిణామాలు స్పష్టంగా కనిపిస్తాయని నమ్మకం. మనకు సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి నెల శుక్లపక్షంలో ఒకటి, కృష్ణపక్షంలో మరొకటి. కానీ ఈ 24 ఏకాదశుల్లో వైకుంఠ ఏకాదశి ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఈ రోజున ఉపవాసం ఉండి మనస్ఫూర్తిగా విష్ణువును స్మరించుకుంటే తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయని శాస్త్రోక్తి. ప్రధానంగా ఒక విశేషం ఉంది. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర దిక్కు నుంచి ఆలయంలోనికి ప్రవేశించి స్వామివారి దర్శనం చేసుకుంటే అది వైకుంఠలోక దర్శనంతో సమానమని భక్తుల విశ్వాసం. అందుకే ఈ రోజున వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివస్తారు. ఇంకా ఈ రోజును ముక్కోటి ఏకాదశిని కూడా అంటారు. ముక్కోటి దేవతలు స్వయంగా విష్ణుమూర్తిని స్తుతించి ఆయన అనుగ్రహం పొందిన రోజు కావటమే దీనికి కారణం. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం, జపం, జ్ఞానం, దానం ఈ 4 చేస్తే, ముఖ్యంగా శుద్ధమైన మనసుతో చేసిన ఒక మంచి పని కూడా జీవితాన్ని మార్చే పుణ్య ఫలాన్ని ఇస్తుంది. అందుకే డిసెంబర్ 30న వచ్చే వైకుంఠ ఏకాదశిని ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యకండి. ఈ ఒక్క రోజును విష్ణుమూర్తికి అంకితం చేయండి. ఈసారి వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30 మంగళవారం నాడు రాబోతుంది. ఏకాదశి తిథి డిసెంబర్ 30 ఉదయం 7:51 ప్రారంభమై డిసెంబర్ 31 బుధవారం ఉదయం 5:01 ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం చూసుకుంటే వైకుంఠ ఏకాదశిని డిసెంబర్ 30 మంగళవారం నాడే భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి. ఈ రోజును ముక్కోటి ఏకాదశిని కూడా పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజు ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే అత్యంత శుభ ఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే ఈ రోజున విష్ణు ఆలయాలను సందర్శించడం, వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం అపారమైన పుణ్యాన్ని ఇస్తుంది. ఇంటి దగ్గరే ఉన్నవారు కూడా శుద్ధమైన మనసుతో పూజలు చేసి దానం ధర్మం చేస్తే అది అనేక జన్మల పుణ్య ఫలితానికి సమానమని నమ్మకం. అందుకే ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ ఒక్క రోజు కోసం ఎదురు చూస్తూ విష్ణుమూర్తి అనుగ్రహం పొందేందుకు వ్రతాలు, పరిహారాలు పాటిస్తూ ఉంటారు. ఈసారి వచ్చే వైకుంఠ ఏకాదశిని మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజుగా మార్చుకోండి. వైకుంఠ ఏకాదశి నాడు అతి ముఖ్యమైనది శుద్ధమైన మనసు. ఈ రోజున సాధ్యమైనంత వరకు బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవటం మంచిది. లేచిన వెంటనే స్నానం చేసి శుభ్రమైన స్వచ్ఛమైన దుస్తులు ధరించాలి. తర్వాత పూజ చేసే స్థలాన్ని శుభ్రంగా సర్దుకోవాలి. విష్ణుమూర్తి విగ్రహం లేదా విష్ణు ఫోటోని పూజా స్థలంలో ఉంచుకోవాలి. ముందుగా విష్ణువుకు శుద్ధమైన నీటితో అభిషేకం చేయండి. ఆ తర్వాత చందనం, కుంకుమ, పువ్వులు భక్తితో సమర్పించాలి. అత్యంత ముఖ్యమైన భాగం మంత్రజపం. ఈ సమయంలో మీరు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని మనస్ఫూర్తిగా జపించవచ్చు. మీకు నచ్చిన విష్ణు మంత్రాన్ని భక్తితో పలికినా అది పూర్తి పూజ చేసినట్టే అవుతుంది. ఆ తర్వాత స్వామికి పండ్లు, స్వీట్లు నైవేద్యంగా సమర్పించండి. హారతి ఇచ్చి తెలియక చేసిన తప్పులకు హృదయపూర్వకంగా క్షమాపణ కోరండి. ఈ విధంగా వైకుంఠ ఏకాదశి నాడు సరళమైన విధానంలో పూజ చేసిన విష్ణుమూర్తి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది.